దేని తాగే వాటర్ గురించే కదా నువ్వు అడిగేది. అవును. మామూలుగా మధ్య సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు కదా, ఎన్ని లీటర్లు తాగాలి, 100 లీటర్లు తాగాలని. ఇంతకుముందు మీకు చేసేవాళ్ళు కదా, పొద్దున్న లేసి అట్లా పర్టికులర్గా ఎన్ని లీటర్లు అని తాగేవాళ్ళు. అంటే దాని గురించి ఒక క్లారిటీ, పర్ఫెక్ట్గా ఎన్ని లీటర్స్ తాగాలి వాటర్. ఇప్పుడు మీడియాలో చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవన విధానం చెప్తుంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను నిద్రలే సాయంత్రం వరకు నేను చేసే పని ఏంటి, నా తగ్గట్టుగా నేను నీళ్ళు తాగుతుంటా. ఇట్లే తాగమని చెప్తే కుదురుతుంది అవతల వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక వృత్తి ధర్మం ఉంటుంది. అన్నిటికన్నా ముందు వాటర్ తాగాలంటే ఏంటంటే ముందు ఇది పోయాలి కదా, ఆ పోసే అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం ఉదయం సాయంత్రం దాకా తాగుతాను వాళ్ళు చెప్పినట్టు 4-5 లీటర్లు ఎన్నైనా కూడా క్యాన్ల పక్కన కూర్చోబెట్టి పెట్టుకొని కొలత ప్రకారం తాగమంటారు కదా. వాళ్ళకైతే కుదురుతుంది, అందరికి ఎట్ట కుదురుతుంది. కాకపోతే ఏంటంటే నీళ్లు బాగా తాగాలి, అది హెల్త్కి చాలా మంచిది. ఎన్ని తీసుకోవాలి అని అనేది అంటే ఒక్కొక్క విధంగా చెప్తున్నారు కదా. నాకు తెలిసినంతవరకు ముచ్చటగా 3 లీటర్లు అనుకో, ముచ్చటగా 3 లీటర్లు తీసుకుంటే బాగుంటుంది. ఏది కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళకి. ఇప్పుడు మీరు మేజర్ పిల్లకాయలు అయ్యారు ఇప్పటి నుంచి మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రోజుకు 3 లీటర్లు తాగాలి. 3 తాగాల అని అంటే ఏం లే, నీకు వీళ్ళని బట్టి, నీకు యూరిన్కి పోయే టైం ఉంది అటువంటిప్పుడు 3 లీటర్లు తాగు. ఇంకొక రోజు ఇంకొక పన్నెండు పోతావు, తాగలేవు, ఒక 2 లీటర్లు తాగుతావు, తాగు. తర్వాత రోజు 3 లీటర్లు తాగు, ఇంకో రోజు లీటర్ తాగచ్చు. లీటర్ అనేది జనరల్గా ఎవరైనా కూడా ఏంటంటే లీటర్ తాగుతానే ఉంటారు, తెలియకుండానే తాగకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే 1 లీటర్ అనేది బాడీకి సరిపోవు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎక్కువ తాగుతారు. ఎండాకాలం తాగినట్టు చలికాలం తాగాలంటే కుదురుతుంది. ఆరోగ్యం ఏంటంటే యూరిన్ పోయేది కూడా చూస్తారు. నీకు లీటర్ పైన 2 లీటర్ల లోపల యూరిన్ పోయాల. యూరిన్ పోయాలంటే దగ్గర దగ్గర 3 లీటర్లు తాగాల. 2 లీటర్ల పైన యూరిన్ పోసే వాళ్ళంతా ఏంటంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు లెక్క అనమాట. 2 లీటర్ల వరకు యూరిన్ పోస్తే ఒక 6-7 సార్లు పోవడం అట్లా, ఇది చెప్తారు మామూలుగా. నేను చూసిన దాన్ని బుక్స్లో కానీ వీళ్ళలో కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇవన్నీ కరెక్ట్గా లెవెల్ చేస్తే ఏంటంటే ఇది లెక్క. 3 లీటర్ల పైన ఎవరైనా కావాల్సి ఉంటే తాగొచ్చు, తాగే వాళ్ళ పనిని బట్టి తాగొచ్చు. అంటే 3 లీటర్లు అంటే ఏ టైంలో ఎక్కువ తాగాలి వాటర్? టైం అనేది నీకు వేసినప్పుడు తాగడమే. ఈ టైం అనేది బాడీకి అలవాటు చేయకూడదు. ఇటీవల చెప్తుంటాడు ఉదయం లీటర్ తాగాల మోషన్ బాగోడానికని. మంచిదే, దాన్ని అలవాటు చేసుకున్నావు అనుకో తాగిందే రాదు. అవి ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలి నువ్వు, ఇది తాగితే ఏమో జర్నీలో పాస్ వస్తాయని భయం, తాకపోతే ఇది రాదు, అవి పోతే మొదలు ఏడని వస్తుందని భయం. ఇట్లా బాడీకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటే అలవాటు చేయకూడదు. కానీ 1 అవర్ అటు ఇటు ఏంటంటే బాడీకి అయితే తీసుకోవాలి. అది ఆహారం అయినా సరే. అంటే నేను చేసిన ప్రయోగంలో నేను తెలుసుకుంది, ఫస్ట్లో చేసాము కూడా వీలు కాదు, ఎట్లా వీలు అవుతుంది. ఉదయం సాయంత్రం దాకా మనం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు పోతాం బయటికి, ఉంటారు కదా పైసలు ఉండేవాళ్ళు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. నిద్రలేసి వృత్తి ధర్మంగా ఎన్ని రకాల వృత్తి చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసేటప్పుడు పొలం దగ్గర నిలబడ్డాను, పని వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళు తాగిన నీళ్ళు నేను తాగను కదా. కాబట్టి ఉదయాన్నే నిద్రలేసి 2 గ్లాసులు నీళ్ళు తాగడం అనేది ఆరోగ్యం. తిన్న తర్వాత 1 గంట తర్వాత నీళ్ళు తాగమని చెప్తుంటారు కదా, 1 గ్లాసు తాగడం మంచిదే. 2-3 గ్లాసులు తాగొచ్చు లేటుగా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపల రేత కావాల్సిన వాళ్ళు తాగుతారు, లేకపోతే లేదు. ఇది కూడా మళ్ళీ తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ మసాలాలు ఇవి తింటారు కదా, ఈ తినేవాళ్ళకి కొద్దిగా దాహం ఎక్కువ వేస్తుంటుంది. చపాతీలు తినేవాళ్ళకి, కుర్మాలు ఏదో ఉంటారు కదా, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు, అప్పుడు తెలియకుండానే తాగుతుంటారు నీళ్ళు, ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. తినే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది. ఏ విధంగా తిన్నా ఏంటంటే ఆడెవరో చెప్పారు క్యాన్లు పెట్టుకొని కొలత పెట్టుకొని తినాలా అని అనేది అది అందరికీ కుదరదు. కానీ ఒక 3 లీటర్లు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది. వీలున్నప్పుడు తాగుతూ ఉండడం, లేనప్పుడు ఈరోజు 1 లీటర్ తగ్గించిన ఇంకొక రోజు ఎక్స్ట్రా తాగబోకుండాట. ఈరోజు 3 లీటర్లు తాగాల్సింది 2 లీటర్లు తాగావు, రేపు అది కలిపి 4 లీటర్లు తాగదా, అట్టేం పడలే.
ఈ రోజు వీలైనవారు నీకు వీలైనప్పుడు 3 లీటర్లు తాగడం. నీకు ఇంకా దాహం వేసింది ఇంకొక 6 లీటర్ తాగొచ్చు, తప్పేం లేదు. ఒక హాఫ్ లీటర్ అటు ఇటు తాగడం తప్పితే ఒక కండిషన్లో నీళ్లు తాగడం ఇలాంటి అనేది అది అందరికీ సాధ్యం కాదు. నీళ్ళు అయితే తాగాలి, వీలున్నప్పుడు తాగడానికి ప్రయత్నించడమే. అంటే చాలా మంది వాటర్ తాగితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? పోతాయంటే అంటే అతిక్రమించి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 3 లీటర్లు తాగాలను, ఇప్పుడు ఇప్పుడు 3 లీటర్లు తాగాడు అనుకో మామూలుగా, ఈ మందు తాగేవాళ్ళు నైట్ కూర్చుంటారు, ఆ ఒక క్వార్టర్కి 1 లీటర్ తాగుతుంటారు నీళ్ళు కొందరు, ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి కదా. నీకు బాడీలో వాటర్ పోయేది ఏంటంటే ఒక వాటరే కాదు, 3 లీటర్లు అన్నాం కదా. 3 అయినా నేను 3 లీటర్లు అని కండిషన్ చెప్పడంలే, జనరల్గా ముచ్చటగా 3 లీటర్లు అని చెప్తున్నా. అది నువ్వు టీ తాగినప్పుడు లెక్క వస్తాయి, జ్యూసులు తాగినప్పుడు లెక్క వస్తాయి, నువ్వు పాలు తాగినా వీటన్నిటితో కూడా అంటే వాటర్ పోతున్నట్టు లెక్క. అందుకని ఏంటంటే మనం దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతూ ఉండడం, ఒకే రోజు ఒకే తాగాలని లేదు. ఎంత చెప్తా ఉంటారు, అవన్నీ కండిషన్లు పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ రకరకాలుగా వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ తాగలేక చేయలేక ఇవన్నీ ఇవి చాలా ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటావు. నీళ్ళు తాగడం మంచిది అని తెలిసినప్పుడు 1 లీటర్ ఎక్స్ట్రా తాగు, 2 తాగుతున్నావు 1 లీటర్ పెంచుకో వీలైనప్పుడు. అంతకంటే 3 లీటర్ల కన్నా పైన అనేది మనం తిరిగే పనిని బట్టి దాన్ని బట్టి మాత్రం వాటర్ తీసుకోవాలి. అది ఓకే.